హై టు ఆల్ ఎట్లున్నారంతా ఈరోజైతే నేను తీసుకున్న చెట్లతోనైతే మీ ముందుకు వచ్చేసిన అనమాట. కొత్తగా చెట్లు తీసుకున్నాను 4 అయితే. అవి కూడా సమ్మర్ స్పెషల్ ప్లాంట్స్ అనమాట. సమ్మర్ స్పెషల్ అనగానే మీకైతే అర్థమైపోయినట్టుంది ఏం ప్లాంట్స్ అనేది. అవునండి, మల్లెపూల చెట్లే తీసుకున్నాను. 3 2 మల్లె చెట్లు, ఒకటి చెమేలి చెట్టు, ఇంకొకటి నాటు మందారం తీసుకున్నా అనమాట రెడ్ కలర్లో. నా దగ్గర ఇంతకుముందు ఉన్నది చెట్టు నాటు మందారము. చాలా పురుగు వచ్చిందనమాట. ఎంత పెస్ట్ కంట్రోల్ వాడినా కూడా అసలు చెట్టు అయితే బతకలేదు, చనిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి చెట్లతోని వస్తే ఈ నాటు మందారం కూడా తీసుకున్నాను. మొగ్గలైతే చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట. అబ్బా, కిందికి రాగానైతే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. ఒకటేమో డబల్ రెక్క మల్లెపూ తీసుకున్నాను, ఇంకొకటి ట్రిపుల్ వస్తాయి కదా అది తీసుకున్నాను, ఇంకొకటేమో చెమేలి తీసుకున్నాను అనమాట. చెమేలి చెట్టు అంటే సెంటు జాజి, సెంటు మల్లె అంటారు, అదొకటి అనమాట. ఈ చెట్టు నుంచి అయితే ఎంత స్మెల్ బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. రెక్కలు ఇట్లా డబ్బాలు ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట ఇది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సమ్మర్ స్పెషల్ ప్లాంట్స్ కదా, మల్లె మొగ్గలు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు. సో ఇది వచ్చేసి ట్రిబుల్ అనమాట. 3 రెక్కలు ఉంటాయి కదా, అంటే 3 లైన్గా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అనమాట. నేను అసలు ఒకటే మల్లె చెట్టు తీసుకుందామని చెప్పేసి వెళ్ళిననమాట. కానీ చెట్లతను నాకు ఇన్ని చెట్లు ఇచ్చేసిండు. ఇదేమో చెమేలి చెట్టు ఫస్ట్ టైం పెంచుతున్నాను, ఫస్ట్ టైం తీసుకున్నాను. దీన్ని స్మెల్ బాగా వస్తుందంట. సెంటు మల్లె, సెంటు చాచా అని కూడా అంటారంట. నిజంగానే అసలు పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది ఫ్లవర్లో నుంచి, చాలా బాగుంది. ఫస్ట్ తను చూపించినప్పుడు వద్దు వద్దు అన్నాను, కానీ తర్వాత ఫ్లవర్ తీసుకొని దాని స్మెల్ చూస్తే అయితే అబ్బా చాలా బాగుంది. ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నాను. ఇట్లా మొత్తం 4 చెట్లు అయితే తీసుకున్నాను అనమాట. చెమేలి ఒకటి, మల్లె మొగ్గలు 2, ఇంకొకటి మందారం చెట్టు ఒకటి తీసుకున్నాను. రీపాట్ చేసేసినాను. రీపాట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, లెంతీ అయిపోతుందని చెప్పేసి అదైతే వీడియో తీయలేదన్నమాట. రిపోర్ట్ చేసినాక కూడా చూస్తున్నారు కదా, చెట్టు నిండా మొగ్గలు, చెట్టు నిండా పూలు అయితే అవుతున్నాయి అన్నమాట. రోజు పూజకు నేను ఇవే వాడుతున్నాను. చాలా పూలు వస్తున్నాయి డైలీ, సీజన్ కాబట్టి వస్తాయి. ఇంకా మనం కేర్ కూడా వాటికి చూపించాలి. కేర్ చూపించి వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి ఇట్లా పూలను ఇస్తూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని పూలు వస్తున్నాయో. నాకైతే డైలీ మా చెట్టు నుంచే పూలు పూజకి తీసుకొని పెడతానన్నమాట దేవుళ్ళకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డైలీ అయితే ఇన్ని పూలు వస్తాయి నాకు. శంకు పూలు, మల్లెపూలు, ఇంకొక చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఇవన్నీ కలిపి కొన్ని అయితే దేవుడికి అయితే వస్తాయి అన్నమాట. డైలీ వస్తాయి. నేను డైలీ మా చెట్టుకున్న పూలతోనే దేవుడికి పెట్టి పూజ చేస్తాను అన్నమాట. ఇది ఇందాక చూపించినాను కదా, ఈ చెట్టు కూడా రిపోర్ట్ చేసేసిన అనమాట. డబల్ రెక్క మల్లెపూ చెట్టు. సైజ్ అయితే పెద్దగా చాలా బాగా వస్తుంది. నేనైతే చాలా కేరింగ్గా చూసుకుంటాను చెట్లని. వాటికి డైలీ ఫర్టిలైజర్స్ ఇవ్వడం, డైలీ అంటే ఒకరోజు వదిలేసి ఒకరోజు అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, వాటికి కూడా వాటర్ అవి బాగా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఒకరోజు నార్మల్గా వాటరింగ్ చేస్తాను. నెక్స్ట్ డే ఇంకా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. సో నాకైతే పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. రెగ్యులర్గా పూలు ఉంటున్నాయి చెట్లకి. సో మనం కొంచెం కేరింగ్ ఇస్తే చాలు, మనకి ఇన్ని పూలు ఇస్తాయి అన్నమాట. సో ఇది సమ్మర్ కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్కే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నార్మల్గా కంపోస్ట్ అవి రిపోర్ట్ చేసినప్పుడు వేసినాను. ఇప్పుడైతే రెగ్యులర్గా ఒక రోజు వదిలేసి ఇంకో రోజు అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం కంపల్సరీ ఇస్తున్నాను. ఇలా కొంచెం కేర్ తీసుకుంటే
మనకు చెట్టు నిండా పూలు వస్తాయన్నమాట. ఈ సమ్మర్లో అంతా మనం పూలు తీసుకోవచ్చు. సో చూసినారు కదా, చెట్టు నిండా మల్లె మొగ్గలతోనైతే నిండిపోయింది. ఈ చమేలి చెట్టుకు కూడా ఫ్లవర్స్ అవుతున్నాయి, కానీ ఇంత అవ్వట్లేదు, నార్మల్గా పూస్తున్నాయి అన్నమాట. 1, 2 అలా పూస్తున్నాయి. ఇంకా మరి వాటి మెయిన్ సీజన్ ఎప్పుడో మరి. ఇప్పటికైతే ప్రజెంట్ 1 or 2 పూలు అయితే డైలీ వస్తున్నాయి. ఇది వచ్చి సదాబహార్, ఎప్పటికీ పూలు ఉంటాయి అన్నమాట. అండ్ మందార చెట్టుకు కూడా చాలా బాగా ఫ్లవర్స్ అవుతున్నాయి, డైలీ ఫ్లవర్ వస్తుంది. మొగ్గలు చెట్టు నిండా దీనికి కూడా మొగ్గలు ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ కూడా పెద్ద సైజు బాగా వస్తుంది. నేను ఓన్లీ మల్లె మొగ్గలకే కాకుండా మందార, మిగతా అన్ని చెట్లకు కూడా సేమ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. సో నాకైతే ఇట్లా డైలీ పూలు వస్తున్నాయి అన్నమాట. దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే శంఖం పూలు, మల్లెపూలు, మందార పూలు ఇవన్నీ మా ఇంట్లో చెట్లే. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంట్లో ఒక చెట్టు అయినా పెంచుకోండి. మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూల చెట్లు కూడా పెంచుకోండి. థ్యాంక్ యూ.